అండ్ నా ఫ్యామిలీలో నాకు ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న. చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఒక యంగ్ కపుల్, 2 పిల్లలు. వాళ్ళు అన్ని రిస్కులు తీసుకుని సొంత ఇల్లు కావాలని మొత్తం రిస్క్ చేసి ఒక ఇల్లు కట్టడం మొదలెట్టారు. అది 1.5 years పడుతుందని అనుకుని 3.5 years పడింది. అప్పుడు మా అమ్మతో వెళ్ళి ఆ సైట్ చూడటం, అర్థం కాని వయసు, కానీ అమ్మ మొహంలో ఒక చిన్న టెన్షన్ కనిపించేది. అండ్ తర్వాత మా నాన్న వేరే ఊర్లో టూర్లో ఉండేవారు. సో నైట్ ఫోన్ చేసి ఏంటి వెళ్ళి చూసావని అడిగారు ఆయన. వెళ్ళి చూశానండి, ఒక్క మనిషి ఉన్నాడు, ఒక్కొక్క బ్రిక్ తీసి పెడుతున్నాడు. ఏంటి ఒక్క మనిషి వచ్చాడా? అన్ని డబ్బులు తీసుకున్నారు కదా. కాదు, ఒక్కడే వచ్చాడు. ఈ రేట్లో వెళ్తే ఈ ఇల్లు ఎప్పుడు కడతాం అని ప్రతిరోజు బడ్జెట్ గురించి, ఫ్యూచర్ గురించి, అన్సర్టనిటీ గురించి, పిల్లల గురించి ఆ ఆలోచన, ఆ డిస్కషన్స్ ఇవన్నీ మేము చిన్నప్పుడు చూసాం. అలాంటి ఒక తల్లి తండ్రి వాళ్ళు చూసే కళలు, పిల్లల కోసం చూసే కళలు, ఫ్యామిలీ కోసం చూసే కళలు, మనం అందరం అలాంటి ఒక అప్బ్రింగింగ్ నుంచి వచ్చాం మిడిల్ క్లాస్లో. అలాంటి ఒక తల్లి తండ్రి ఈ సినిమాలో వాసుదేవన్ శాంతి. ఈ సినిమాలో మీకు కాదు సిద్ధు, నాకు మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో చెప్పు, నాకు ఇప్పుడే చెప్పు అని మీరు నన్ను అడిగితే, ఈ సినిమా మెయిన్ క్యారెక్టర్స్ ఈ ఇల్లు, కానీ ఇల్లులో వాసుదేవన్ శాంతి వీళ్ళిద్దరు. సో శరత్ సార్ అండ్ దేవ్యాని మ్యామ్ ఈ సినిమాలో రావటం నాకైతే లైఫ్లో నేను మర్చిపోలేని ఒక అదృష్టం కలిగినట్టు ఒక ఫీలింగ్. ఎందుకంటే ఇది నా 40th ఫిలిం. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు సిద్ధార్థ్ 40 అని అనౌన్స్ చేసాం. సిద్ధార్థ్ 40 అనే పేరు పెట్టిన సినిమాలో సిద్ధార్థ్ కంటే 40 times బిగ్గర్ స్టార్స్ ఇద్దరు వచ్చి కలిసి ఆ సినిమాలో పనిచేయటం సిద్ధార్థ్ కలిగిన అదృష్టాన్ని నేను చెప్తాను. అండ్ ఈ 40 సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకి మ్యాక్సిమం హ్యాండ్ ఉంది ఇన్ మేకింగ్ మీ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. ఎందుకంటే సిద్ధులో ఉన్న వాల్యూ ఫస్ట్ తెలుగు ప్రేక్షకులు చూశారు. అండ్ ఇంకా సిద్ధుకు చూపించే ప్రేమ మ్యాక్సిమం తెలుగు ప్రేక్షకులు చూపిస్తారు. అది ఎప్పుడు మారకూడదు, ఎప్పుడు మారదు కూడా. కానీ ఈ 3 BHK సినిమా, ఈ వాసుదేవన్ శాంతి బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక తల్లి తండ్రి, ఒక అన్న చెల్లి, వాళ్ళు లైఫ్లో ప్రతి ఫేజ్లో మనకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని చూసే కళలు ఈ సినిమా. అండ్ అరుణ్ విశ్వ చెప్పినట్టు మీకు ట్రైలర్ నచ్చితే కనుక మీరు ఈ సినిమాని ట్రై చేయొచ్చు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, ఈ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలంటే మీరేం చెప్తారు? ఏ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలనేది కాదండి. ఎందుకంటే అది బేసిక్ నెసెసిటీ కాదు. అది మీరు మాకు ఇచ్చిన ఒక వెన్ యూ షో కైండ్నెస్ అండ్ యూ సీ అ ఫిల్మ్, వీఆర్ వెరీ లక్కీ బికాస్ ఇట్ ఈస్ యువర్ హాబీ. ఇట్ ఈస్ మై లైవ్లీహుడ్, బట్ ఇట్ ఈస్ యువర్ హాబీ. సో ఈ సినిమా మీరు ఎందుకు చూడాలని మీకు తెలుసు. ఒక ట్రైలర్ చూస్తే మీకు కనెక్ట్ అయితే మీరు చూస్తారు. ఈ సినిమా చూసి ఇంకో విషయం నేను చెప్పగలను, ఏంట్రా నా స్టోరీని వీళ్ళెలా కొట్టేశారు అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అది అనిపించింది. ఈ శ్రీ గణేష్ నేను ముందు కలవలేదు కదా, మా ఇంట్లో జరిగిన విషయం వీడికిలా తెలుసు అని నేను ఆలోచించాను. సో అది డెఫినెట్గా మీకు థియేటర్లో కలుగుతుంది. అండ్ యాజ్ అ ఫ్యామిలీ మేము చాలా చాలా లవ్ చేసి ఈ సినిమాని తీసాం. సో దాని గురించి నేను మాట్లాడవచ్చు, ఎందుకంటే అది హైప్ కాదు, అది ట్రూత్. ఈ సినిమాలో నాకు చెల్లిగా మీతా రఘునాథ్ వచ్చి పనిచేశారు. ఈ సెట్లో వాసుదేవన్ శాంతి, ఆర్తి, ప్రభువే మీకు కనిపిస్తారు, మాకు కనిపించారు. కానీ ఈ శరత్ కుమార్, దేవ్యాని, మీతా, సిద్ధార్థ్ ఎవరికి కనిపించలేదు. సో మేము పలకరించిన విధానం సెట్లో మెయిన్గా వీళ్ళిద్దరు పెద్ద స్టార్స్, కానీ ఒక షార్ట్ ఫినిష్ అయితే వాళ్ళు అక్కడే ఉంటారు, వ్యాన్కి వెళ్ళరు, ఫోన్లో మాట్లాడరు, అక్కడే కెమెరా పక్కనే కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫిల్మ్ టైం నుంచి షూటింగ్ చేస్తున్నారు కదా. సో అప్పుడు టక్కమని షార్ట్ రెడీ అవుతుంది, వెంటనే మీరు వెళ్ళి కెమెరా ముందు రిహర్సల్ చూడాలి. అప్పుడు క్యారవాన్స్ ఉండవు, అందరూ కలిసి బ్రేక్లో ప్యాక్ ఆడటం, భోజనం చేయటం, పాటలు పాడుకోవటం, హ్యాపీగా ఫ్యామిలీలా బిహేవ్ చేయటం, అదంతా చాలా కామన్ ఆ టైంలో. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో వస్తే ఫ్యామిలీస్ చాలా సెపరేట్ అయిపోతున్నాయి, అలాగే ఫిల్మ్ సెట్స్ కూడా. కానీ ఈ సెట్లో శరత్ సార్, దేవ్యాని గారు అనుకున్నారు కాబట్టి ఈ సెట్లో అందరు ఈక్వల్, సీనియర్ జూనియర్ ఏం లేదు, వేర్ ఆల్ వన్ ఫ్యామిలీ అనే ఆ ఫీలింగ్ వాళ్ళే మాకు ఇచ్చారు. అండ్ నన్ను మిగతాని నిజంగా వాళ్ళ సొంత పిల్లలుగా చూసుకున్నారు ఈ సెట్లో. అండ్ చైత్ర ఆల్రెడీ మీరు చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేవగాడు మైక్ పట్టుకుని మాట్లాడితే పాడితే ఆడ తర్వాత ఎవరు పాడాలి, ఎలా పాడతాం అని మనకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత మిగతా మైక్ పట్టుకుని ఇంకో 6 కొట్టింది. తర్వాత చైత్ర వచ్చి పాటలు పాడి ఇది చేసి ఇంత చక్కటి తెలుగు అందరు మాట్లాడటం నాకైతే, ఎందుకంటే నాకు
నా సరస్వతి తల్లి ఇచ్చిన వరం. నాకు ఫస్ట్ డే నుంచి తెలుగు అయితే నాకు ఇట్స్ బీన్ లైక్ మై ఓన్ టంగ్. అది ప్రీవియస్ జన్మమా ఏంటో దాన్ని ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఈ తమిళ్లో సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అంటారు ఆ టైంలో తెలుగుని. కర్ణాటక సంగీతంలో తెలుగు ఉంటుంది. చాలా ఈజీగా మీరు దాన్ని వినగానే సాహిత్యం ఏంటి, స్వరం ఏంటి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అలాంటప్పుడు ఆ బ్యూటిఫుల్ తెలుగుని వీళ్ళు ఇంత ఎఫర్ట్ తీసుకుని ఇంత ప్రేమతో మీ ముందు మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు నాతో చెన్నై నుంచి వచ్చారు అండ్ మీ ముందు వీళ్ళు మీ ఆశీర్వాదాల కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ సో థ్యాంక్ యూ చైత్ర, మీతా, దేవాని మ్యామ్, శరత్ సార్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ ఫ్యామిలీ that God has given me after my family. And మా అమ్మ నాన్నకి ఇలాంటి సినిమాలు చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్యామిలీలో మంచి ఫ్యామిలీ సినిమా తీయాలని అనే ఉద్దేశం ఉంటుంది, కానీ అది కుదరటం చాలా కష్టం. మీకే తెలుసు ఒక మంచి ఆనెస్ట్ ఫ్యామిలీ ఫిలిం తీయడం ఎంత కష్టమో. సో అలాంటి ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం శ్రీ గణేష్ రాశాడు. అతను చూసిన లైఫ్, అతని ఫ్యామిలీ నుంచి స్టోరీస్ తీసి. అండ్ ఇప్పుడు ఇందాక ఎవరు ట్రైలర్ చూసినా ఒకే రియాక్షన్ అంటున్నారు. ట్రైలర్ తర్వాత ఒక చాలా ఒక హెవీ ఎమోషన్ ఉంది, సినిమా అలా ఉండబోతుందా అని అడుగుతున్నారు. ఈ సినిమా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అండి, కానీ ఇందులో హోప్ ఉంది. సో ఖచ్చితంగా మీరు థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక మంచి పాజిటివ్ హ్యాపీ హోప్తో వెళ్తారు థియేటర్ నుంచి. అండ్ మళ్ళీ ఈ చెప్తున్నాను, మొత్తం సినిమా మీకు ఎలా నచ్చుతుందో నచ్చదో అది నా ప్లేస్, ఇట్స్ నాట్ మై ప్లేస్ టు టెల్ యూ. ఎందుకంటే ఇవాళ ఆడియన్స్ ఒక్క వ్యక్తి ఒక్క థియేటర్లో కూర్చునే వ్యక్తులు కాదు. ఆడియన్స్ అంటే 1 కోటి మంది. ఎవరికైనా ఎక్కడైనా ఏ ఆలోచన అయినా రావచ్చు ఒక సినిమా గురించి. సో ఈచ్ ఇండివిజువల్ ఆడియన్స్ హెస్ బికమ్ ఇంపార్టెంట్. వీ కెన్ వాచ్ ఇన్ ద థియేటర్, వీ కెన్ వాచ్ ఆన్ ద ఫోన్. డెమోక్రసీ ఆఫ్ కన్జంప్షన్ వచ్చేసింది. కానీ ఈ సినిమా మాకైతే మేము ఫస్ట్ డే థియేటర్లో వచ్చి సినిమా చూస్తాం. ఎందుకంటే మేము కుటుంబంగా ఒక ఫ్యామిలీతో సహా ఈ సినిమా తీసాం. సో అలాగే ఫ్యామిలీతో సహా ఈ సినిమా వచ్చి చూస్తాం. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఎంత కష్టపడి పనిచేశారనేది మన అందరికీ అనవసరం, కానీ ఎంత ప్రేమతో పనిచేశారని నేను చెప్పే బాధ్యత నాకు ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కెమెరామ్యాన్ దినేష్ కృష్ణన్ అండ్ జితెన్ స్టానిస్లాస్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్, బాంబే జయశ్రీ గారు అబ్బాయి. అండ్ అతను ఆల్బంలో చేసిన మ్యాజిక్ కానీ ఈ వయసులో అతను ఈ సినిమాను హ్యాండిల్ చేసిన కూల్నెస్, నేను 40 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ చూశాను. అలాంటి ఒక కూల్నెస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ యంగ్ జనరేషన్కి భయం లేదు, ఎందుకంటే వాళ్ళకి బ్యారియర్స్ టు ఎంట్రీ లేదు. ఈరోజు మీరు సినిమా తీయాలంటే మీకు ప్రొడ్యూసర్ అక్కర్లేదు, మీకు డిస్ట్రిబ్యూటర్ అక్కర్లేదు, మీకు ఏమీ రెంటల్ కెమెరా అక్కర్లేదు, లైట్స్ అక్కర్లేదు. మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు, మీరు ఒక సినిమా తీయొచ్చు. ఆ సినిమా బాగుంటే మీరు ఇంటర్నెట్లో రిలీజ్ చేయొచ్చు, బాగుంటే అది వైరల్ అయిపోతుంది. సో వాళ్ళకి భయమే లేదు. సో ఒక రోడ్ని అడిగాను, నీ డ్రీమ్ ఏంట్రా అంటే, ఒక్క డ్రీమ్ కాదు సార్ చాలా ఉన్నాయి అన్నాడు. కాదురా ఏంటి డ్రీమ్ అంటే, డైరెక్ట్ చేస్తావా? చేస్తా. ఓకే, అయితే నీ డ్రీమ్ డైరెక్షన్ చేస్తా. ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇంకా చాలా ఉన్నాయా? నేను 40 సంవత్సరాల నుంచి డైరెక్టర్ అవుతాను తిరుగుతున్నాను. ఎలా? సో నేను కెమెరా కూడా చేస్తాను, తర్వాత నేను మ్యూజిక్ కూడా చేస్తాను, తర్వాత నేను క్రికెట్ ఆడతాను. అన్నీ చేస్తావు. అన్నీ ఎలా చేస్తావు? చేయొచ్చు కదా, ఏం ప్రాబ్లం లేదు కదా. సో దే హ్యావ్ నో ఫియర్. అండ్ అలా ఉన్నప్పుడు యంగ్స్టర్స్ అమృత్ దేవాని రికగ్నైజ్ చేయటం, అరుణ్ విశ్వ దేవాని రికగ్నైజ్ చేయటం, దేవా ఇక్కడికి వచ్చి తెలుగు హిప్ హాప్ ఎవరు పట్టించుకోలేదని తిట్టడం, అన్నీ చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి. ఎందుకంటే హిప్ హాప్ ఇస్ ద మ్యూజిక్ ఆఫ్ ద పీపుల్. మీకు కోపం వస్తే మీరు తిట్టాలి. ఎలా తిడతారంటే, ఇతను వచ్చి చెప్పాడు కదా, ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా అంట. ఆగిపోను నేను ఆగిపోను చిన్న, ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా. ఎంత ధైర్యం అండి ఒక సోల్కి అలాంటి ఒక మాట చెప్పడం. దేవా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ హిప్ హాప్ విల్ గ్రో, యూ విల్ గ్రో. ఆల్వేస్ బీ ద సేమ్, ఆల్వేస్ బీ ఒరిజినల్ అండ్ డోంట్ ఎవర్ గివ్ అప్. యా, ఈ సినిమా గురించి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. వీ వాంటెడ్ టు డెడికేట్ దిస్ ఫిల్మ్ అండి. తెలుగు సినిమా, తెలుగు సాహిత్యం, తెలుగు కవితలు, తెలుగు ఆర్ట్, తెలుగు సినిమా ఓవరాల్ రెస్పెక్ట్ చేసే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉన్నాడు మా దృష్టిలో. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. అందరికీ ఒక ఇల్లు ఎలా ఉండాలి, ఆ ఇంటి లోపల ఒక మేజీ ఒక చైర్ ఉంటే అది ఎలా ఉంటుంది, ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకం చూడడానికి ఎలా ఉంటుంది, అది ఓపెన్ చేస్తే ఏ సౌండ్ వస్తుంది, ఆ ఇంటి బయట ఒక నది ఉంటే అది ఎలా ఉంటుంది,